ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉపాధ్యాయ సంఘం తరపున గత 5 సంవత్సరాలుగా పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారి దృష్టికి తీసుకురావడం కోసం మేమందరం కూడా నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా లోకేష్ గారికి సమర్పించడం కోసం ఇచ్చేసాము. మేము ఇచ్చినటువంటి సమస్యల్ని వారు సానుకూలంగా పరిశీలించి పరిష్కరించడం కోసం త్వరలోనే సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. వారు చాలా భరోసాగా మా యొక్క సమస్యల పట్ల స్పందించారు. కాబట్టి మేము కూడా చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నాము. వారి యొక్క నేతృత్వంలో, ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ మరింత పునర్వైభవం అనేటటువంటిది పొందుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పనిసరిగా నమ్మకం ఉంది సార్. వారు ఉన్నత విద్యావంతులు తప్పనిసరిగా చేయగలరు. మంచి ఆలోచనలు, ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి. వారు చేస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఏం పేరు బాబాయ్? నా పేరు చింతల నారాయణ. ఎక్కడి నుంచి వచ్చావు? చిన్నదేవలాపురం. ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసము నేను పాదయాత్ర చేసినాను ఆయనకు మద్దతుగా. చిన్నదేవలాపురం నుండి రాజమండ్రి వరకు పోవాలనుకున్నాను, కానీ మంగళగిరిలో పోలీసులు ఆఫ్ చేసినారు. అప్పటికి 13 రోజులు పాదయాత్ర చేసినాడు. 13 రోజులు అయింది పాదయాత్ర చేసినాడు మంగళగిరి. ఎన్ని కిలోమీటర్లు నడిచావు? అప్పటికి 300 కిలోమీటర్లు అయినా రాజమండ్రికి పోవాలనుకోండి. కాకపోతే పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే, నువ్వు జెండాలు ఈ బ్యానర్లు కట్టుకొని పోతే మేము నీ మీద కేసు SC కేసు పెడతాము, నువ్వు ఇవి కట్టుకొని పోకూడదు చూడు, ఇవి ఇక్కడనే పెట్టి నువ్వు యాడికన్నా పో, రాజమండ్రి కన్నా పో, హైదరాబాద్ కన్నా పో అన్నారు. అని ఇంకా బ్యానర్ లేకుండా నేట నడుస్తూ అవి ఉంటేనే నాకు ఏదైనా గుర్తింపు వచ్చేది అని ఇంకా ఆడికి ఆఫ్ చేసిన ఒక 4 రోజులకు బాబు గారు బయటకు వచ్చేసినాడు. అది లోకేష్ గారికి మాది చాలా పేద కుటుంబము. మా అమ్మాయి భర్త ఇడాకులు ఇచ్చినాడు, తాగుబోతూ చాలా రోజు టార్చర్ పెడుతున్నాడు. వికలాంగురాలు అమ్మాయికి కూతురు, బతుకుదేరు ఏదైనా జాబ్ చూపుతాడని లోకేష్ గారిని విజ్ఞప్తి చేసుకొని వచ్చినాం. అది చూస్తామన్నారు, చేస్తామన్నారు. మాకు అనుకూలంగా స్పందించారు, హామీ ఇచ్చారు. చెప్పినాము. మంచి పని, వెరీ గుడ్ అన్నారు, చేసినారు. మాకు నమ్మకం ఉంది. మాకు దాడి చేసినారు, మీకు తెలుసు. వినుకొండలో 4 కలిసి వచ్చి నన్ను దాడి చేసినారు, కొట్టినారు నన్ను. తెలుసు, కొత్త కదా వినుకొండ మాది. అక్కడ నంద్యాల జిల్లా, ఇక్కడ వినుకొండ. బైక్ మీద వచ్చినారు, 4 దాడి చేసినారు నన్ను. చెప్పినాను, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించినారు. ఇంకా ఆడ అయిపోయినాక మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టి మంగళగిరి కాడ ఆఫ్ చేసిన, పోలీసులు ఆఫ్ చేసినారు ఆ రోజు. అది మ్యాటర్. ఆ ఫోటోలు కూడా ఇచ్చినాం లోకేష్ గారికి, దాడి చేసినది హాస్పిటల్ ఉండేది. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మోదుకూరు శ్రీలక్ష్మి అండి, గుంటూరు నుంచి వచ్చాం, గుంటూరు వెస్ట్. ఏంటి మీ సమస్య ఏంటి? సమస్య అంటే పోలీసు అతను నన్ను, నా బిడ్డని, నా సంపద కోసం, నేను హై స్కూల్ టీచర్ నండి, రిటైర్డ్ అయ్యా, వేధిస్తున్నాడు. కంట్రోల్ రూమ్ నుంచి సిగ్నల్స్ తెచ్చి ముఖాన్ని గాలుస్తాడు. అసలే నా అవిటికాలు అయితే అవిటికాలకు పెట్టాడు, వేస్తుంటాడు. ఒక క్రూయల్గా, ఒక క్రూరమైన మృగంలాగా నా మీద దాడి చేస్తున్నాడు. వెంకటాద్రి అండి, ఎప్పుడు సస్పెండ్ అయ్యే ఉంటాడు. సస్పెండ్ అయ్యి ఇప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంటే నేను పిటిషన్ ఇచ్చొచ్చా. అదండి, ఇక వాళ్ళు కూడా ఎవరు ఏం పట్టించుకోలే. సార్ మాత్రం బాధపడబాకడం. నేను డ్యూటీలో ఉన్నాడో లేదో తెలియదు సార్. ఆయన ఏం చేసేవాడు? ఎస్ఐగా చేశాడు మొన్ననే. ఇదివరకేమో ఏఎస్ఐగా చేసి తాడేపల్లిలో వస్తే అప్పుడు నా ఇంటి ముందు ఉండి కుక్కరి వేషాలు వేస్తే నేను చీదరించుకున్నావాడిని. అందుకని చెప్పి నా మీద కక్ష పెట్టాడు. ఏమీ అవరు పగవాడు, దొంగవాడు అనే మా ఇంటి ముందుకు వచ్చాడు. అమ్ముతాడు, పిల్ల కలవాడు చేశాడు. 14 ఏళ్ల నా పిల్లని
చేసి అలవాటు చేసుకొని ఇక ఆ అమ్మాయి ఏమో ఉట్టప్పుడేమో అతన్ని చేదరించుకుంటది. ఆ సీసా అది చూసేసరికి అతను ఎమ్మట పడిపోతుంది. మీరు అప్పుడు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా పోలీస్ స్టేషన్? నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చానండి. నంబర్ ఆఫ్ స్పందనకే వెళ్ళనివ్వరు. ఎవరు వెళ్ళనివ్వరు? అక్కడున్న ఉంటారు కదా ఉద్యోగస్తులు, సఫారీ వేసుకొని వాళ్ళు సైకిల్ చేసుకుంటారు. అందరి దగ్గరికి మీడియా వాళ్ళు వస్తారండి, వెళ్తారండి. నా దగ్గరకు మాత్రం రారు. వాళ్ళకి భయం. లోకేష్ గారికి చెప్పారా మీ సమస్య? ఇప్పుడు అది కూడా చెప్పా, నేను చూస్తానమ్మా, నేను చూస్తానని. సానుకూలంగా స్పందించారా మీకు? లోకేష్ గారి మీద మీకు నమ్మకం కలిగిందా? నాకు నమ్మకం బాగా కలిగింది. ఏం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? పెద్దమండ మండలం సీగుళ్ళపల్లి పంచాయత. ఏం పేరు నీ పేరు? జీ పెదరెడ్డమ్మ, రెక్కలగుండపల్లి. ఏంటి మీ సమస్య ఏంటి? నా ఇల్లు మా నాయన, మా పెదనాయన, మా చిన్నాయన, మా నాయన నడిపోడు, మూడింటి భాగము. మా నాయన నాకు ఇచ్చాడు ఇల్లు. అంటే నా భర్త వదిలేసినాడు. మా అమ్మ మా నాయన ఉన్నారు. మా నాయన చనిపోయి 20 ఏండ్లయ్యా, మా అమ్మ చచ్చిపోయి 4 ఏండ్లయ్యా. మా దాయాదులు వచ్చి 20 లక్షల ఇండ్లు నేలమట్టం చేసేసినారు. ఎవరు? మా అన్న పెదనాయన కొడుకు అన్న జి చంద్రశేఖర, అమరనాథ, జి రత్నమ్మ. తినేదానికి తిండిలో, కట్టేదానికి బట్టలా నట్టు నర్ర రోడ్డు మీద తోసేసినారు. కలెక్టర్కి చెప్పినాం సార్, మేము ఎస్వీకి ఇచ్చినాం, సిఐకి ఇచ్చినాం. అందరికి ఇచ్చిన తర్వాత దొరకనాథ్ రెడ్డి ఏం చేస్తాడు, కేసు ఫైల్ కానీ చేసేసినాడు. ఐసీడీఏలో అంగన్వాడి అయ్యాను సార్. నేను అంగన్వాడి అయితే 2 కిలోమీటర్లు పోవాలా. పోయిన నక్సైట్లు పెట్టి నేను చంపేస్తాను దారిగా అయినది. పల్లెళ్ళు అడ్డుకొని బిచ్చి పెడతా అంటే ఇప్పుడు తింటాడా. నేను 20 లక్షలు కూల్చేసినాడు, ఏమే కానీ లేకుండా. లోకేష్ గారికి చెప్పావా? చెప్పినా నేను చూసుకుంటా అమ్మా అన్నాడు. నువ్వు ఇచ్చినావు కదమ్మా, నేను చూసుకుంటా, నెల తర్వాత నీకు బాధపడద్దమ్మా అన్నాడు. నెల తర్వాత చేస్తా అన్నారా? నా పేరు కుమ్మరి బాలుడు సార్. ఎక్కడి నుంచి వచ్చావు? ఎస్లింగ, ఆర్లగడ్డ తాలూకా, నంద్యాల జిల్లా. అక్కడి నుంచి వచ్చినాము. మాకు 2020లో మా భూములు కబ్జా చేసినారు. తర్వాత ఎంఆర్ఓ, ఈఆర్ఓ, డిప్యూటీ తహసీల్దారు, సర్వేరు, వీళ్ళు ముఖ్యంగా వీళ్ళే ముందు చేసింది మా భూమిని. వాళ్ళు ఏం చేయలే, మాకు రౌడీలు గుండాలు ఏం చేయలే. వీళ్ళు చేసి పెట్టి మాకు 120 ఎకరాలు సార్. గవర్నమెంట్ ఆఫీసే మొత్తం అంతా వాళ్ళే. మాకు అన్యాయం చేసి పెట్టి మమ్మల్ని తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని నానాచింత చేసినారు. 120 ఎకరాలు భూమి, 5 మిద్దెలు, అంటే 5 హౌసింగులు మొత్తం అన్ని ఖాళీ. మా కుక్కలైన కూల్ చేసినారు. మమ్మల్ని ఊళ్ళో లేకుండా చేసినారు. మమ్మల్ని, మా భార్యను, మా బిడ్డను, మా కొడుకులను భయాందోళన చేసి మమ్మల్ని ఊరి పిచ్చేటట్టు చేసి అవమాన చిత్రంలో మేము ఇప్పుడు మాకు న్యాయం జరగడం లేదని చెప్పి లోకేష్ బాబు పెట్టాము సార్. ఎన్ని మాటలు పెట్టాము. కర్నూలు జిల్లాని ఎప్పుడు పెట్టాము, నంద్యాల జిల్లా అయినాక పెట్టాము. ఎన్ని పెట్టినా కానీ వాళ్ళు చర్య తీసుకోలేదు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం చేసినారు. భూమికి బాకుండా కూడా మాకు అన్యాయం చేసినారు. తర్వాత మేము మొండికి నిలబడి కలెక్టర్ని ఆర్డర్ తీసుకొని, కర్నూలు ఉన్నప్పుడు ఆర్డర్ తీసుకొని రీసర్వే జరుగుతుంటే రీసర్వేకి పోయినాం. రీసర్వేకి పోతే అక్కడ కూడా కత్తులు కర్రలు పట్టుకొని వచ్చినారు. మేము భయపడలేదు. వాళ్ళు ఈడిగల రాంపులారెడ్డి, ఈడిగల నారాయణ రెడ్డి, ఈడిగల రామచంద్రారెడ్డి, ఈడిగల ప్రతాప్ రెడ్డి, ఈడిగల విశ్వనాథ్ రెడ్డి, వీళ్ళు సార్ వీళ్ళు అన్యాయం చేసి మమ్మల్ని ఊళ్ళో లేకుండా చేసి చాలా ఘోరంగా చేసినారు. లోకేష్ గారు కలిసావా? కలిసాను సార్. ఏమన్నారు లోకేష్ గారు? చెప్పినారు సార్, న్యాయం చేస్తానని, తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. మాకు న్యాయం జరుగుతుందని మేము నిలబడినాం సార్. మాకు న్యాయం ఎందుకంటే పాతపాడు కర్నూలు దగ్గర అన్నప్పుడు ఫోటోలు దిగినాడు. అక్కడ కాగితాలు కూడా ఇచ్చినాము. మరి అక్కడ మన ఈయన ఆఫీసు కాడ కూడా ఇచ్చినాం సార్. లాయర్కు, ఆయన పెద్ద లాయర్ అంట, ఆయనకు కూడా ఇచ్చినాము. అన్నీ చేసినాము. ఇప్పుడు కూడా న్యాయం చేస్తామన్నారు. మాకు ఇదే సార్ న్యాయం చేస్తాను మీకు తప్పకుండా అని చెప్పినారు సార్. మాకు ఇదొకటి న్యాయం జరిగితే మా పిల్లలు ఎలా అందరికీ బాగుంటాం సార్. మాకు 1 కోటి జనాలు సార్. మాకు అదొకటి న్యాయం చేయండి సార్. అదే సార్ మాకు కావాల్సింది. లోకేష్ గారు హామీ ఇచ్చారు గట్టిగా? ఇచ్చినారు సార్. మాకు అన్ని విధాలు ఇచ్చినారు. మాకు న్యాయం జరిగితే చాలు సార్. మా భూమి మీద మాకు దింపితే చాలు. అది ఒకటి సార్ మాకు న్యాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.